ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలోని కరాటం రంగనాయకమ్మ ఆరోగ్య కేంద్ర అభివృద్ధి కమిటీని బుధవారం నూతనంగా నియమిస్తూ ఆసుపత్రి చైర్మన్ మరియు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధ్యక్షతన అభివృద్ధి సమావేశం నిర్వహించారు. రోగులకు మెరుగైన వసతులు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. వర్షాకాలంలో ఏజెన్సీ గ్రామాల్లో వైద్యాధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆసుపత్రిలో వైద్యులు సిబ్బందిపై వచ్చిన ఫిర్యాదులు పరిశీలించామని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. నూతన కమిటీలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్, కరాటం శ్రీకాంత్, డాక్టర్ వసుంధర తదితరులు సభ్యులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు సాయి, గంగా భవానీ పాల్గొన్నారు. ఏజెన్సీ ప్రాంతమైనటువంటి బుట్టాయిగూడెం మండలంలో ఇక్కడ గిరిజనేతలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో 30 పడకల హాస్పిటల్ని ఈ డెవలప్మెంట్ చేసుకుంటూ, అలాగే ఈ డెవలప్మెంట్కి ఇక్కడ ఏం అవసరమైనా సరే తమ వంతు సహాయంగా కరటం రాంబాబు గారు అలాగే సాయి గారి కుటుంబం ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్కి అనేకమైనటువంటి పరికరాలు కానీ లేకపోతే ఆర్థికంగా చేయటం జరిగింది. దీన్ని ఇదే విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. అలాగే ఇది ఏజెన్సీకి ఇక్కడ ముఖద్వారం, ఇది బుట్టాయిగూడెం. ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి పైన ఉండేటువంటి గుడేళ్ళు ఉండేటువంటి అనేక మంది ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి, వారికి ఎప్పుడు కూడా ఎలాంటి అసౌకర్యం కల్పించుకోకుండా చూడాలని ఎప్పటికప్పుడు మేము డాక్టర్స్ని కానీ సూపరింటెండెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి వైద్య అధికారులు కానీ మేము చెప్పడం జరుగుతుంది. మేము గెలిచిన తర్వాత ఇది 4వ సారి అనుకుంటే ఇక్కడ విజిట్ చేయడం. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో ఎక్కడా కూడా వైద్య సదుపాయం సరిగ్గా లేక అనేక గ్రామాల్లో గుడేల్లో అనేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత దీనిపై ఏదైతే వైద్య సదుపాయంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకించి నేనే అనేక హాస్పిటల్స్కి విజిటింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా బుట్టాయిగూడెం మండలంలో బుట్టాయిగూడెం ఇక్కడ సెంటర్ పాయింట్లో ఈ హాస్పిటల్కి అన్ని ఎక్విప్మెంటు అన్నీ కూడా మంచి సదుపాయాలు, మంచి మంచి డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. మేము డాక్టర్స్కి చెప్పేది ఒకటే, ఇక్కడ నుంచి మీరు రిఫర్ చేసే ముందు మీరు చేయవలసినటువంటి ట్రీట్మెంట్ ఖచ్చితంగా మీరు చేయాలి. కానీ మాకు అనేకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ చేయాల్సినటువంటి ట్రీట్మెంట్ కూడా మీరు పైకి రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ 5-6 డాక్టర్స్ ఉన్నారు. ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచే. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ అన్ని విధాలుగా ఎక్విప్మెంట్ ఉన్నా కూడా ఏ చిన్న ట్రీట్మెంట్ కూడా బయటకు పంపించేటువంటి పరిస్థితి ఉంది. దయవుంచి మీరందరూ కూడా దీన్ని రిపీట్ కాకుండా చూసుకోండి. ఎందుకంటే మేము పద్దాక మీకు చెప్పాలన్నా, పద్దాక మీ మీద మేము మానిటరింగ్ పెట్టి చేయాలన్నా కూడా మాకు అసాధ్యమైన పని. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి ఇక్కడ ఈ గుడేల్లో మిమ్మల్ని ఒక సేవ చేయడం కోసం ప్రభుత్వం నియమించింది. మీరందరూ కూడా మీ బాధ్యత పూర్తిగా నిర్వర్తించండి. ఎందుకంటే ఆదివాసీ బిడ్డలు, ఆదివాసీ గిరిజనులు ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటుంటారు. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 24 hours ఎప్పుడు కూడా ఈ హాస్పిటల్ మంచిగా పనిచేయాలని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రాంబాబు గారు కానీ సాయి గారు కానీ ఈ హాస్పిటల్కి ప్రత్యేకమైన అటువంటి శ్రద్ధ చూపించి ఇక్కడ చేసేటప్పుడు మీ వంతుగా మీరు చేయాలి. అలాగే ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా నిధులు కావాలన్నా సరే, ఏమైనా రిక్రూట్మెంట్ ఎక్కడ స్టాఫ్ సరిగ్గా లేకపోయినా మాకు తెలియజేస్తే మేము ఇమీడియట్లీగా మినిస్టర్ గారితో కానీ గవర్నమెంట్తో కానీ మాట్లాడి దీనికి సంబంధించినటువంటి ఫండింగ్ కానీ లేకపోతే ఇక్కడ ఏ అవసరం ఉన్నా సరే మేము చూసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. అలాగే ప్రభుత్వాన్ని కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండి అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి గత ప్రభుత్వాల్లో. ఈ ప్రభుత్వంలో అలా కాకుండా ఎప్పుడు కూడా మనం ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైద్య సదుపాయం ఎప్పుడు కూడా ప్రజలకి, నిరుపేదలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే విధంగా మనం తీసుకురావాలనే ఒక ఆకాంక్షతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి దయవుంచి మీరు అందరూ కూడా డాక్టర్స్కి ముఖ్యంగా తెలియజేసేది ప్రత్యేకమైన దృష్టి పెట్టండి. మీ వల్ల ఖచ్చితంగా జరుగుద్ది. కానీ ఇక్కడ కాకుండా మళ్ళీ బయట రిఫర్ చేసినట్లయితే అక్కడ నుంచి మళ్ళీ విజయవాడ నుంచి అలాగా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా మీరు ట్రీట్మెంట్ అయితే చేయగలరు కనుక మీరు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి బయటికి రిఫర్ చేయకోకుండా ఇక్కడే మ్యాక్సిమం 99% ఇక్కడే మీరు ట్రీట్మెంట్ చేసే విధంగా మీరు అందరూ చేయాలని నేను తెలియజేస్తున్నాను. అలాగే
సూపరింటెండెంట్ గారు మొన్న ఈ హాస్పిటల్కి